మహాభారతం మనం చదివితే ఒక రకంగా నేటి సమాజంలో ఉన్న అనేక అంశాలు మనకు గుర్తొస్తాయి. మహాభారతం పాత్రల్ని కూడా మీరు చూస్తే మనకు మన జీవితాలకు ఎలా అన్వయించుకోవాలో అర్థమవుతుంది. సో నేను ఈరోజు మహాభారతంలోని కొన్ని సుపరిచితమైన పాత్రలను తీసుకొని మనము ఎలాంటి లక్షణాలను చూడాలి, అందులో మనం ఏం నేర్చుకోవాలి, మన జీవితాల్ని మన వ్యక్తిత్వ నిర్మాణానికి ఏవి ఉపయోగపడతాయో మనం ఒక్కసారి ఆలోచించవచ్చు. శంతనుడు శంతనునికి గంగా మాత వల్ల భీష్ముడు జన్మిస్తాడు. మనందరికీ తెలుసు అతనికి భీష్ముడు అన్న పేరు ఎందుకు వచ్చింది అని. ఆ తర్వాత మళ్ళీ సత్యవతి పైన మనసు పడతాడు. సో మహాభారతం కథకు మనకు అక్కడ మూలం కనబడుతుంది. ఆ వ్యామోహమే భీష్మునికి సింహాసనానికి దూరం చేసింది. మహావీరుడైనటువంటి భీష్ముడు మహారాజు కాలేకపోయాడు. ఆ కురు సింహాసనానికి సంరక్షకుడిగా మిగిలాడు. తన కళ్ళ ముందు అధర్మం జరుగుతున్నా, తన కళ్ళ ముందు అన్నదమ్ముల పిల్లలు పోరాడుకుంటున్నా, చంపుకుంటున్నా కూడా తాను తండ్రికిచ్చిన మాటకు, అంటే ఈ సింహాసనానికి నేను భద్రుడినై ఉంటాను అని ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాడు. అంటే శంతనునిలో గనక ఆ స్త్రీ వ్యామోహం, అంటే ఆ సత్యవతి పైన వ్యామోహమే ఉండకపోతే మహాభారత కథే వేరే రకంగా ఉండేది. ఎందుకంటే యువరాజు అప్పటికే భీష్ముడు. సో భీష్ముడు దేవవ్రతుడైన భీష్ముడే అయ్యేవాడు కాదు. అతను మహావీరుడు, ధర్మ సంపన్నుడు. అటు వీరుడే కాదు, ధర్మానికి కూడా కట్టుబడిన వ్యక్తి. అందువల్ల కథే కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది. అందువల్ల శంతను నుంచి మనం నేర్చుకోవాల్సింది, వయసు కాని వయసులో, కొడుకుకు పెళ్లి చేసే వయసులో ఈ వ్యామోహమే అతని జీవితాన్ని, ఆ తర్వాత తరతరాల కథల్ని, జీవితాల్ని ప్రభావితం చేసింది. అందువల్ల మన జీవితంలో వయసుకు తగ్గట్టే కోరికలు ఉండాలి తప్ప వ్యామోహాలు ఎప్పుడూ మంచివి కాదు. ఇక రెండవది మనకు భీష్ముని అంశం. ఆనాటి ధర్మసూత్రాలకు కట్టుబడి, ఆనాటి నియమ నిబంధనలకు కట్టుబడి అలా ఉండవచ్చు. కానీ ఎప్పుడు కూడా మనం త్యాగం చేయాలి, కరెక్టే. కానీ త్యాగానికి ప్రయోజనం ఉండాలి. ప్రయోజనరహిత త్యాగం, నష్టం జరుగుతున్నదని తెలిసినప్పుడు కూడా నేను నా మాటను వదలను అనేటువంటి ఒక రిజిడిటీ ఈనాటి ప్రపంచంలో పనికిరాదు. మనము మాట మీద నిలబడాలి, ప్రతిజ్ఞ చేసిన మీద నిలబడాలి, మాటకు బద్దులై ఉండాలి. కానీ తన నిబద్ధత వల్ల, తన నిజాయితీ వల్ల, తన కమిట్మెంట్ వల్ల నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడైనా ఆ మార్చుకునే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. మీకు భీష్మునిలో ఆ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్ల మహాభారత యుద్ధం జరిగింది. లేదనుకుంటే భీష్ముని తలిచి ఉంటే ఆ యుద్ధాన్ని ఆపగలిగేవాడు, ఆ యుద్ధాన్ని అంగీకరించేవాడు కాదు. ఎందుకంటే భీష్ముడిని ఎదిరించగలిగే ధైర్య సాహసాలు దుర్యోధనుడు కూడా చేయలేడు. కానీ భీష్ముని బలహీనత దుర్యోధనుడికి తెలుసు. ఆయన సింహాసనానికి విధేయుడై ఉంటాడు అని. ఎంతటి మహావీరుడైనా అదే బలహీనతగా మారింది. అందువల్ల మనకు ఎప్పుడు కూడా ఆ బలహీనత కూడా మంచిది కాదు. అల్టిమేట్గా లోక కళ్యాణం ముఖ్యం, అల్టిమేట్గా మంచి జరగడం ముఖ్యం. నేను మాటకే నిలబడ్డాను, మాటకే కట్టుబడి ఉంటాను, నా నిజాయితీ నాకు ముఖ్యం, లోకం ఎక్కడైనా పోనీయండి అనుకునేది ఆనాటి ధర్మసూత్రాలకు గొప్పతనమేమో, కానీ ఈనాటి మానవులకు మాత్రం అది మంచిది కాదు. ఇక మూడవది ధృతరాష్ట్రుడు, ఇంకో తరం, థర్డ్ తరం. ఇక ధృతరాష్ట్రం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ధృతరాష్ట్ర కౌగిలి అనే పదమే తెలుగులో వచ్చింది. ఈర్ష్య ద్వేషాలకు మారుపేరు, పుత్ర వాత్సల్యానికి, పుత్ర వ్యామోహానికి మారుపేరు. సో చివరి నిమిషంలో కూడా తన కొడుకును చంపినటువంటి భీమసేనుని అంతం చేయాలనేటువంటి దేశాన్ని ప్రదర్శిస్తాడు. సో శ్రీకృష్ణ పరమాత్మ జోక్యంతో ఆ ప్రమాదం ఆగిపోతుంది. అందుకే ధృతరాష్ట్ర కౌగిలి అనే పదం వచ్చింది. ధృతరాష్ట్రంలో ఉన్నటువంటి పుత్ర వాత్సల్యమే మహాభారత యుద్ధానికి కారణమైంది. సన్ స్ట్రోక్,
సో ఈ ఎస్ఓఎం సన్ స్ట్రోక్ నేటి రాజకీయ నాయకులకు కూడా తప్పడం లేదు. ఆ ధృతరాష్ట్ర వారసత్వం ఇప్పటికీ కొనసాగుతుంది. ఇక ఆ నెక్స్ట్ తరంలో సుయోధనుడు. ఆ సుయోధనుడు తన గుణాలతో చేత దుర్యోధనుడైపోయాడు. సుయోధనుడు మహావీరుడు, మహావిజ్ఞానవంతుడు కూడా, ధర్మశాస్త్రాలు కూడా తెలిసినవాడు, మామూలు వ్యక్తి కాదు. కానీ అతనిలో ఉన్న లోపం ఏంటి? అహం. నేను ఒక మహావీరుణ్ణి అని ఆ అహము, అసూయ అతన్ని సర్వనాశనం చేసింది. అంతటి మహావీరుడై సో అద్భుతమైన కురు సామ్రాజ్యానికి అధినేత అయి కూడా అసూయ, అహం అతన్ని నాశనం చేసింది. అందువల్ల మన జీవితాల్లో కూడా అసూయ ప్రవేశిస్తే మనం ఎంతటి శక్తివంతులమైన, మనం ఎంతటి బల సంపన్నులమైన చివరకు మనము దెబ్బతింటాం, మన వారు దెబ్బతింటారు. అందువల్ల అహం, అసూయ ఎప్పుడు కూడా పనికిరాదు. ఇక ఐదవ క్యారెక్టరు ధర్మరాజు. ధర్మరాజు ధర్మాధర్మ విచక్షణ కలిగిన ధర్మ సంపన్నుడు, మహాశాస్త్ర కోవిదుడు. కానీ ఆయనకున్న ఒక్క బలహీనత జూదరి. ఆ బలహీనతే అతన్ని నాశనం చేసింది. అందుకే మీకు విదుర నీతి అనే మహాభారతంలో ఉంటుంది. విదురుడు మానవులకు ఉండకూడని లక్షణాల్లో ఈ జూదరితనం కూడా ఒక లక్షణంగా చెప్తాడు, గ్యాంబ్లింగ్ కూడా. సో అందువల్ల ధర్మరాజుకు ఉన్నటువంటి ఆ బలహీనతే అరణ్యవాసానికి కారణమైంది, అజ్ఞాతవాసానికి కారణమైంది, ఆఖరికి మహాభారత యుద్ధానికి కూడా కారణమైంది. ఒక రకంగా ధర్మరాజే జూదం ఆడి ఉండకపోతే ఏం జరిగేది? అఫ్కోర్స్ మీరు అనొచ్చు దుర్యోధనుడు ఇంకో రూపంలో ఇబ్బంది పెట్టేవాడేమో. కానీ ధర్మరాజుకు ఉన్నటువంటి అంత గొప్ప ధర్మ సంపన్నుడైనప్పటికీ కూడా ఈ పొరపాటు లక్షణము, ఈ బలహీనత అతన్ని దెబ్బతీసింది. అతన్నే కాదు, అతని సోదరులను, ఆయన కుటుంబ సతీమణిని అందరికీ ఇబ్బంది తెచ్చిపెట్టింది. ఇక 6వ క్యారెక్టర్ కర్ణుడు. నిజంగా గొప్ప క్యారెక్టరే. దానకర్ణుడుగా, వీరకర్ణుడుగా, శూరకర్ణుడుగా మన అనేక రకాలుగా ప్రసిద్ధి. కానీ కర్ణునిలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే యాచకునికి దానం చేశాడు. తన ప్రయోజనాన్ని ఆశించకుండా తాను దానానికి పరిమితం కావడం. మనలో కూడా చాలామంది మన కుటుంబాల్లో ఉంటారు. కుటుంబ బాధ్యతలు పక్కకు పెట్టి దేశాన్ని ఏదో ఉద్ధరిస్తాం. అందుకే బహుశా కర్ణుని చూసి ఈ సామెత వచ్చింది, నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలవాలి, లేదా మొదలు నీ సంగతి చూసుకొని నిన్ను నువ్వు కాపాడుకోలేవు, ఇతరుల గురించి ఆలోచిస్తావు, ఇలా రకరకాలు వచ్చాయి. కర్ణుడు కూడా ఎప్పుడూ తన స్వార్థం చూడలేదు. చివరకు తన సంతానాన్ని కూడా యుద్ధంలో కోల్పోయాడు తల్లికిచ్చిన మాట కొరకు. కర్ణునికి గొప్ప పేరు రావచ్చు, నేను కాదని అన్నాను, అంతటి వితరణశీలిగా అతనికి పేరు రావచ్చు. కానీ కర్ణుడిలో ఉన్న మంచితనం దుర్యోధనునికి అది ఆయుధంగా మారింది. కర్ణుని పైన నమ్మకంతోనే దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధపడతాడు. కర్ణుడిలో ఉన్న మంచితనమే ఆఖరికి యుద్ధానికి ఒక రకంగా కారణమవుతుంది. ఎందుకంటే కర్ణుడిలో ఉన్న మంచితనమే లేకపోతే దుర్యోధనుడు యుద్ధం చేసేవాడు కాదు. కర్ణుడు చివరి క్షణంలో కూడా ఫిరాయించిన చక్రవర్తి అయ్యేవాడు. అంతటి గొప్ప త్యాగగుణం, అంతటి గొప్ప ధర్మసంపన్నుడు. తన వ్యక్తిగత స్వార్థాలను కంప్లీట్గా త్యజించి తన ధర్మానికి కట్టుబడి ఉన్నాడు. కానీ అల్టిమేట్గా అది ఎవరికి ఉపయోగపడింది? అటు కౌరవ కురువంశ నాశనానికి ఉపయోగపడ్డది. అందువల్ల ఎప్పుడు కూడా తనకు మించిన ధర్మం ఉండకూడదు అంటారు. ధర్మం అవసరమే, కానీ ఆ ధర్మం యొక్క అవుట్కమ్ ఏంటి? ఆ ధర్మం తనకే కాదు ఇతరులకు కూడా ఏ రకమైన ప్రభావాన్ని చూపుతుంది అని. అందువల్ల ధర్మాన్ని అనుసరించడం ఒక్కటే మార్గమే కాదు, ఆ ధర్మమైన కార్యక్రమాలకు ఉపయోగపడాలి అని మనకు కర్ణుని జీవితం చెప్తోంది. అందువల్ల ఈ మహాభారతంలో ఉన్నటువంటి ఈ పాత్రలన్నీ కూడా ఒక్కో పాత్ర ఒక లోతైనటువంటి జీవితానికి ఒక మార్గాన్ని, ఒక లోతైన వ్యక్తిత్వ నిర్మాణ అంశాలను మన ముందు పెడుతుంది.